ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పోథెం వీరయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతు రాజ్యం తీసుకొస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీనని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ఉంటాయని, అరాచక పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని చెప్పారు. బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మరి గతంలో నేను కూడా ప్రతిపక్షం ఎమ్మెల్యేగా మరి ఆనాటి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరుండని ఉమ్మడి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరు పోయినా కలిసేది వాళ్ళు అడిగిన తప్పకుండా చేసినటువంటి గుర్తులు మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కూడా అన్ని పార్టీల వాళ్ళను ఎవరిని కూడా అనునిత్యం కలుస్తూ వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఇబ్బందులన్నింటినీ కూడా మరి ఛాయం చేసినటువంటి మహానుభావులు ఉమ్మడి రాష్ట్రంలో చేస్తే మనం తెలంగాణ ఇచ్చిన తర్వాత మాటలుగా పరిమితం అవుతున్నారు తప్ప మాటలు చెప్తున్నారు తప్ప బడి సెక్షన్ వాటి గురించి శాంక్షన్ ఇచ్చిన సందర్భాలు. మరి గతంలో నేను కూడా ప్రతిపక్షం ఎమ్మెల్యేగా మరి ఆనాటి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరుండని ఉమ్మడి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరు పోయినా కలిసేది వాళ్ళు అడిగిన